మేము వచ్చిన లొకేషన్ చూడండి, అది ఒక ల్యాండ్ స్లైడ్ అయింది. మొత్తం ఈ రోడ్లన్నీ తిరుక్కుంటూ వచ్చినాం. అసలు ఏం రోడ్లు, ఏం రైడ్ ఇది, అసలు పిచ్చి లేచిపోతాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ రైడర్ విఎన్బి. అండ్ నార్త్ ఈస్ట్ రైడ్లో ఈరోజు డే 9 లచంకి వెళ్తున్నాం. అది 113 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి రైడ్ మాత్రం అసలు బీభత్సంగా ఉంటుంది. ఇప్పుడు 2 సార్లు కింద పట్టి అతి కష్టం మీద ఆపుకున్నా. ఘోరంగా అంటే ఘోరంగా దాడుతుంది. ఫుల్ వాటర్ ఉన్నాయి, బుడుతుంది. అసలు ఇగో చూడండి ఎట్లుందో రోడ్డు. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ టర్నింగ్ ఉంది, రోడ్ లేదు. రాళ్ళలో బండి స్కిడ్ అయ్యి తిరగట్లే. అసలు డేంజరస్ ఆఫ్ రోడ్ ఉంది అసలు ఇక్కడ తోడు. అమ్మాయ, ఇక్కడ అస్సలు రోడ్డే బాగాలేదు. అసలు డేంజరస్గా ఉంది ఆఫ్ రోడింగ్. అయ్య బాబోయ్, సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. నా లైఫ్లో చేయలే ఇట్లాంటి అడ్వెంచరు. చుక్కలు కనిపించినాయి. చాలా ప్లేస్లలో కింద పడ్డా అనుకునేది. పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినాం. నా లైఫ్లో ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఈ రేంజ్ అడ్వెంచర్ చేసుడు. ఖచ్చితంగా చాలా ప్లేస్లలో పడ్డా అనుకున్నా, అయిపోయింది అనుకున్నా. పడ్డా అంటే రోడ్డు మీద పడ్డు కాదు, మొత్తం లోయల్నే అట్లా ఉంది అసలు రోడ్డు. 20 కిలోమీటర్స్ ఘాట్ ఎట్లుంది తెలుసా? జస్ట్ డైరెక్ట్ ఇట్లా ఎక్కాలి, డైరెక్ట్ ఇట్లా ఎక్కి ఇట్లా దిగాలి. టర్నింగ్ మస్తు డేంజర్ టర్నింగ్ ఉంది. అసలు ఎంత చెప్పినా తక్కువ ఈ రైడ్ గురించి. దమ్ము ఉంటే ఎవ్వడైనా సిక్కింలో రైడ్ చేసి చూపించండి, దోల తీరిపోతుంది ఒక్కొక్కనికి. మామూలుగా ఉండదు, సరదా మొత్తం తీరిపోతుంది ఇట్లాంటి రోడ్లలో నడిపితే. లచ్చంగా ఇంకా 31 కిలోమీటర్స్ ఉంది. 1 అవర్ 30 మినిట్స్ చూపిస్తుంది. అంటే ఏ రేంజ్లో ఘాట్ ఉందో చూడండి. ఇక అమ్మ బాబోయ్, అసలు 100 కిలోమీటర్లకు 3 పంచ్ అయింది మాకు. ఏందిరా ఈ రోడ్లా, ఇంకేమన్నా అసలు రోడ్డు ఉందా ఎక్కడన్నా? కొస్సకన్నా రోడ్డు కనిపిస్తుందా మనకి? మొత్తం ఆఫ్ రోడింగే.